ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నకిలీ నోట్ల ముఠా ఆట కట్టించారు పోలీసులు. అసలు నోట్లకు నకిలీ నోట్లు ఇస్తామని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ముఠాను భీమవరం 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పథకం ప్రకారం వారిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న 9 లక్షల రూపాయల విలువైన నకిలీ డమ్మీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. కారులో 2 కోట్ల విలువైన డమ్మీ కరెన్సీ నోట్లు 2 బాక్సులను గుర్తించారు పోలీసులు. 2 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు సిఐ నాగరాజు తెలిపారు. ఈ ఫేక్ కరెన్సీ అంటే దీనికి సంబంధించిన ఫేక్ కరెన్సీ కాదు, ఇది డమ్మీ కరెన్సీని ఫేక్ కరెన్సీగా నమ్మించి ఫేక్ కరెన్సీ ఇస్తామని చెప్పి సేమ్ అంటే ఒరిజినల్ కరెన్సీనే వాళ్ళు ముద్దాయిలు కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది ముఠా వ్యక్తులు ముందుగా కొంతమంది అమాయకులను గుర్తించి వాళ్ళతో మాట్లాడి ఒరిజినల్ కరెన్సీని వాళ్ళకి చూపించి డమ్మీ కరెన్సీ ఇది ఫేక్ కరెన్సీ, మా దగ్గర ఈ చాలా బండిల్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ మొత్తం ఉన్నాయి అని కొన్ని వీడియోలు అవన్నీ కూడా చూపించి వాళ్ళకి మీరు లక్షిస్తే దానికి మేము 3 రెట్లు 3 లక్షలు మీరు ఎంత అమౌంట్ సమకూర్చగలిగితే అంత, మీరు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే మేము ఫేక్ కరెన్సీ ఇస్తామని చెప్పేసి ఈ ముఠా ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మాకు వచ్చినటువంటి కంప్లైంట్ భీమవరానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి, అతనికి ఇటువంటి ఒక ఆఫర్ రావడం జరిగింది. దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటే అతను ఇదొక ఫేక్ ముఠా, చీటింగ్ ముఠా అని తెలుసుకున్న అతను వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు ఇలా ఆఫర్ వచ్చింది సార్, ఇలా 3 లక్షల రూపాయలు చూసుకుంటే 9 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తామని ఒక ఆఫర్ వచ్చిందని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది కూడా ఈ ముఠా చేతిలో మోసపోయారని కూడా మనకి చెప్పడం జరిగింది. వెంటనే మనం దాన్ని క్రైమ్ నెంబర్ 81/2026 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని వాళ్ళు ఎవరైతే తీసుకుని వచ్చి ఇస్తానని చెప్పారో వాళ్ళు వచ్చే టయానికి వాళ్ళు ఫలానా ప్లేస్లో ఇస్తామని చెప్పేసి ఈ కంప్లైంట్ కూడా చెప్పడం జరిగింది. ఈ కంప్లైంట్ నా టయానికి ఎటువంటి అమౌంట్ అంటే మళ్ళీ ఇతని అమౌంట్ తీసుకెళ్ళిన కానీ వాళ్ళు అమౌంట్ తీసుకుని పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఎంగేజ్ అయ్యి ఉంటే మేము పోలీసు వచ్చి పట్టుకుంటామని చెప్పి మా ఎస్ఐ గారి నేతృత్వంలో, కిరణ్ ఎస్ఐ గారి నేతృత్వంలో ఒక టీంని అతను వచ్చే టయానికి కరెక్ట్గా పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ అనుకున్నట్టుగానే ఒక బ్రెజా కారులో ఒక 2 వ్యక్తులు వచ్చి ఈ అమౌంట్